అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగు SA1కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మొదటి ప్రశ్న, అమ్మ గొప్పతనాన్ని పాఠం ఆధారంగా సొంత మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. క్వశ్చన్స్ ఒకటి చెప్తున్నాను, మళ్ళీ మీరు ఆన్సర్స్ మళ్ళీ చూసుకోవచ్చు. రెండవ ప్రశ్న, అమ్మ మాటలు పిల్లలకి ఎలా ఉపకరిస్తే? ఇది 2 మార్క్స్కి అడుగుతారమ్మా. ఇది కంటిన్యూషన్. అమ్మ ఒడి గేయం ద్వారా అమ్మ గొప్పతనం తెలుసుకున్నారు కదా, నాన్న సంరక్షకుని గొప్పతనం గురించి రాయండి. ఇవన్నీ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మ. దీనిలో నుంచి వస్తాయి దాదాపుగా. ముందుగా పెద్ద క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నాన్న గురించి, ఇది సంరక్షకుని గురించి. తర్వాత, అమ్మ ఒడి చదువుల బడి అని కవి ఎందుకన్నాడు? నెక్స్ట్. తర్వాత ప్రశ్న, తృప్తి కథలో పూర్ణయ్య పాత్ర ద్వారా మీరు తెలుసుకున్న విషయాలు ఏమిటి? 8 మార్క్స్కి అడుగుతుంది ఇది. వనసంతర్పణలో పూర్ణయ్య తృప్తికి కారణం ఏమిటి? తర్వాత, వంకాయ గురించి జనాల్లో ఏమని చర్చించారు? అన్నీ SA1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మ, 6th క్లాస్ వాళ్ళకి. ఆంగ్లేయులు భారతీయులపై దాడి చేయడం అమానుషమని ఎలా చెప్పగలరు? తర్వాత ఇంపార్టెంట్ ప్రశ్న, బడిలో చదువుకున్న ఆనాటి పిల్లల పరిస్థితి ఎలా ఉండేది? ఈనాటి పరిస్థితి ఎలా ఉంది? మీరు గమనించిన తేడా ఏమిటి? తర్వాతి ప్రశ్న, ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని భారతీయులు వద్దనడానికి గల కారణాలను గేయం ఆధారంగా వివరించండి. తర్వాత ప్రశ్న, బానిసతనం అంటే ఎవరు ఇష్టపడరు, అందరూ స్వేచ్ఛనే కోరుకుంటారు, ఎందుకు? కంటిన్యూషన్ ఆన్సర్. తర్వాత, మా కొద్ది తెల్లదొరతనం పాఠ్యభాగ సారాంశం అడిగితే ఇదంతా రాయండి. స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా, అర్థమవుతుందా? తర్వాత, సమయస్ఫూర్తికి సంబంధించి 2 మార్క్స్కి. ఆపద కలిగినప్పుడు మనం ఎలా ఆలోచించాలి? ఈ కథలో నీవు తెలుసుకున్న నీతి ఏమిటి? ఏం కథ? సమయస్ఫూర్తి కథ. తర్వాత, సమయస్ఫూర్తి కథను సొంత మాటల్లో రాయండి. కానీ పిల్లి ఎలుక సంభాషణ కూడా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఇచ్చినారు, అది కానీ చూసుకోండి. సమయస్ఫూర్తి పాఠ్యభాగ సారాంశం అమ్మా ఇది. ఇదంతా రాయాలా. తర్వాత, ఇది కూడా కంటిన్యూషనే. ఎలుక తెలివితేటలను గురించి మీరేమనుకుంటున్నారో రాయండి. మా ఎలుక పిల్లి సంభాషణ కూడా చాలా ఇంపార్టెంట్. మన మహనీయుల్లో చాలా ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. ఖచ్చితంగా 2 రెండిట్లో ఒకటి రాయమంటాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి. తర్వాత, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి గురించి. 8 మార్క్స్కి అడుగుతాడు ఖచ్చితంగా. అంటే క్వశ్చన్స్ రెండు ఇస్తాడు, ఒకటి రాయమంటాడు. తర్వాత, జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి గురించి రాయండి. తర్వాత, సుందర కవి శంకరంబాడి సుందరాచారి గారి గురించి. శంకరంబాడి గారి జ్ఞాపకార్థం తిరుపతిలో ఎటువంటి ఏర్పాటు జరిగింది? సుభాషితాల్లో 2 మార్క్స్కి ఇంపార్టెంట్ ఉంటాయి. నీ దృష్టిలో స్నేహం అంటే ఏమిటి? కోపం కానీ ఆవేశం కానీ మంచివి కావు, ఎందుకో వివరించండి. 3వ ప్రశ్న, మనం స్త్రీలను ఎలా గౌరవించాలి? తర్వాతి ప్రశ్న, ఎటువంటి వారికి సహాయం చేయాలి? ఈ విషయాన్ని కవి ఎలా తెలియజేశాడు? తర్వాత, మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలు ఏవి? తర్వాత, పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు నేర్చుకున్న మంచి గుణాలమ్మ. పాఠంలో అంటే సుభాషితాలు పాఠం ద్వారా మీరు నేర్చుకున్న మంచి లక్షణాలను క్వశ్చన్ ఇస్తాడు, చాలాసార్లు అడిగినాడు, అది నేర్చుకోండి. ఓకేనా?
మీరు మళ్ళీ చెప్తున్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదములు. 2 మార్క్స్కి అత్త, మామ, పిన్ని, బాబాయి, బావ, బావమరిది ఇలా మీకు తెలిసిన బంధువాచక పదాలను 10 రాయండి. తర్వాత సత్యం కుటుంబాన్ని చూసి రచయితకు మమకారం ఎందుకు కలిగింది. తర్వాతది భాష విషయంలో రచయిత అభిప్రాయాలను వివరించండి. ఇంగ్లీష్ భాష మనకు అవసరమే, అంతవరకే దాన్ని వాడుకుంటాం. మన భాషని సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం? దీనిపై మీ అభిప్రాయాలను రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదునా. దీనిలో నుంచి 90% ఈ క్వశ్చన్సే వస్తాయి, దీనిని మించి ఇంకా వెళ్ళరు. అందరికీ ధన్యవాదములమ్మా.